ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ వాళ్ళ కోపంగా వచ్చి ఎందుకు మీరు ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళతో ఎందుకు పడవలసి వచ్చింది అని చెప్పేసి చాలా కోపంగా అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే కార్తిక్కి నిజం చెప్పేద్దామని చెప్పేసి అనుకుంటూ, కార్తిక్ ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, ఆ గౌతమ్ని కాపాడింది ఎవరో కాదు, జోష్నని ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసా, మళ్ళీ దీపని నీ దగ్గర నుండి వెళ్ళగొట్టి మళ్ళీ ఆ ప్లేస్లో జోష్న రావాలి అనుకుంటుంది అని చెప్పేసి ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం నాకు ఇదంతా ముందే తెలుసు, జోష్న ఎందుకు పెళ్లి చేసుకుంటూ అనుకున్నాను, కానీ ఇది చేయడానికే చేస్తుంది అని నేను ఎప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం అవునరా, ఇదంతా చేస్తుంది జోష్ననే, దీపని అందరి ముందు అవమానించి దీపని ఎక్కడి నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది జోష్న అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ నాకు ఇదంతా ముందే తెలుసమ్మా, అందుకే ఈ దీపక్ కూడా చెప్పాను, జోష్న మెడల్లో 3 ముళ్ళు పడేంతవరకు జోష్నని నమ్మొద్దు అని కూడా అన్నాను. కానీ ఆ దీప మాత్రం సహజంగా అందరం మారడం, అందుకే మారిందేమో జోష్న అని నా ముందు మాటలు మాట్లాడింది. ఇప్పుడేమో చూశారు కదా ఎలా చేస్తుందో ఆ జోష్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అంతలా అక్కడున్న కార్తిక్ జోష్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేయడం ఇది మొదటిసారి కాదు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఏమో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే కార్తిక్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.